ఇంకా 10 రోజుల టైం పొడిగించింది ప్రభుత్వం. దివ్యాంగుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఇక కనిగిరిలో ఏఎల్ఐ ఎంసీఓ సహకారంతో నిర్వహించిన కార్యక్రమంలో అర్హులైన దివ్యాంగులకు 52.17 లక్షల విలువైన సహాయ పరికరాలను పంపిణీ చేశారు. ఈ పరికరాలు దివ్యాంగులకు స్వలంబన కల్పించడంలో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఇక్కడైనా కూడా అన్ని ప్రాంతాల్లో మీరు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా ఉగ్ర నరసింహారెడ్డి గారు ఆఫీస్ రాకపోతే ఇప్పుడే మా నారాయణ స్వామి గారు కూడా చెప్పారు. ఆరోగ్య సంవత్సరాల ద్వారా రిపేర్లు చేసే దాని కొరకు కూడా సెంటర్ కూడా స్థాపిస్తారని ఒక పెద్ద సంస్థ ఆరోగ్యం అనేది కూడా అది చాలా అన్ని ప్రాంతాల్లో వాటి సేవలు అనేది కూడా చూస్తూ వస్తున్నామని కూడా తెలుపుకుంటూ త్వరితగతిన చాలా తక్కువ సమయమే ఇచ్చాం. ఆయన కూడా వాళ్ళు అన్ని విధాలు కూడా పూర్తి చేసి వాళ్ళు మనం చేసినందుకు వారికి కూడా ఒక ఇక్కడ ఉన్న వాళ్ళు సొంతగా డబ్బులు పెట్టి కొనుక్కునే శక్తి నాకు తెలిసి ఒక 2-3 కుటుంబాలు మిగతా వాళ్ళందరూ ఇది వాళ్ళ జీవనం వాళ్ళ శ్రేణికి వాళ్ళ జరిగిన అంగవైకల్యానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రిస్టేజ్గా తీసుకొని చేయడమే. ప్రజల పాలకుడు అంటే ప్రజల కష్టాలు తెలుసుకుని వాళ్ళ సౌకర్యాలు ఏర్పరిచేవాడు పాలకుడు, అంతేగాని ముందర పోలీసులు పెట్టుకుని కుడిపోయి తిరిగితే పాలకుడు కాదు, లేకపోతే ధర్నా చేసే పాలకులు కాదు. మనకిచ్చిన పర్మిషన్